ఈరోజు చాలా శ్రేష్టమైన విలువలతో కూడినటువంటి విషయాలు మనం తెచ్చుకున్నాం. ఆకలి విషయంలో మనం ప్రేమిన దేవుని బిడ్డలారా ఎంత జాగ్రత్తగా ఉండాలి, నీరు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, వస్త్రం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది చేయడం ద్వారా మేలేంటి? మరి విశ్వసించాలి. ఈ భూకంపాల గురించి, యుద్ధాల గురించి, కరువుల గురించి, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగడం గురించి మనం విన్నాం. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు నెరవేరుతున్నాయి కనుక పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. హల్లెలూయా. ఆయన ఆత్మస్వరూపిగా సంచారం చేస్తున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి, నీ జీవితంలో నిన్ను మేలుకరంగా మార్చడానికి, కష్టపడి బ్రతుకుతున్న నిన్ను దీవించడానికి, కష్టార్జితంతో బ్రతుకుతున్న నిన్ను దీవించడానికి, కష్టార్జితము 30 60 100 తయారవ్వాలని విశ్వాసంతో ఎదురు చూస్తున్న నీవు, కష్టపడి వ్యాపారం చేస్తూ, కష్టపడి ఉద్యోగం చేస్తూ, కష్టపడి జీవించాలని నిర్ణయం తీసుకుంటున్న నీ పక్షాన ఆయన నిలబడాలి అంటే, ఆయన సహాయము నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని మీద బలమైన విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ప్రతి పని కూడా దేవునికి అప్పగించాలి, ప్రతి ప్రయత్నం కూడా దేవునికి అప్పగించాలి, ప్రతి ప్రయాణం కూడా దేవునికి అప్పగించాలి, ప్రతిదీ కూడా దేవునికి అప్పగించడం అంటే విశ్వాసంతో, అయ్యా నీ సహాయం మాకు కావాలి, నీ సహాయం మాకు కావాలి. మరి